Hello everyone, and in today's session we are going to discuss about keyword density. అండ్ మన ప్రీవియస్ సెషన్లో మనము కీవర్డ్ ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసాము. అంటే మన యొక్క వెబ్సైట్లో ఆర్ బ్లాగ్లో కీవర్డ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనే ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేసాము. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కీవర్డ్ డెన్సిటీ. ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో మనం డిస్కస్ చేసాం, కానీ ఎన్నిసార్లు ప్లేస్ చేయాలి అనే టాపిక్ని మనము కీవర్డ్ డెన్సిటీ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కీవర్డ్ డెన్సిటీ? కీవర్డ్ డెన్సిటీ అంటే ఏం లేదు, హౌ మెనీ టైమ్స్ యువర్ కీవర్డ్ అపియర్స్. హౌ మెనీ టైమ్స్ యువర్ కీవర్డ్ అపియర్స్ ఇన్ ది వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్, దట్ ఈస్ కాల్డ్ కీవర్డ్ డెన్సిటీ. హౌ మెనీ టైమ్స్ అపియర్ అవుతుంది అనేది మనం ఎలా చెక్ చేయాలి అంటే, చూడండి, ఈ కీవర్డ్ డెన్సిటీకి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే కీవర్డ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కీవర్డ్ యూజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కీవర్డ్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ ఉంది కదా, దాన్ని మన వెబ్సైట్లో ఆర్ఎల్స్ ఒక బ్లాగ్లో ఆర్ ఒక వెబ్ పేజ్లో ఎన్ని టైమ్స్ యూస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్లో ఒక 10 టైమ్స్ యూస్ చేసాం అనుకుందాం. ఎందుకంటే మీరే వెబ్సైట్ కంటెంట్ని చూస్తారు కనుక, ఓకే, మీకు తెలిసిపోతుంది ఎన్నిసార్లు మనం ఆ యొక్క పర్టికులర్ కీవర్డ్ని యూస్ చేసామని. ఒక 10 టైమ్స్ మనం ఆ కీవర్డ్ని యూస్ చేసాం. ఆ వెబ్సైట్‌లో టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఆ వెబ్ పేజ్‌లో ఆర్ ఆ బ్లాగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వర్డ్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ కీవర్డ్ యూజెస్ డివైడెడ్ బై టోటల్ వర్డ్స్ ఇంటూ 100. దీని రిజల్ట్ ఏమొస్తుందంటే 1% వస్తుంది. ఓకే. మీకు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూపించాను. 1% వస్తుంది. దట్ మీన్స్ ఆ యొక్క వెబ్ పేజ్‌లో ఎస్‌సిఓ ఎస్‌సిఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే ఒక పర్టిక్యులర్ కీవర్డ్ యొక్క డెన్సిటీ ఏ విధంగా ఉందంటే 1% ఉంది. దిస్ ఈస్ గుడ్. ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో తెలుసు. ఎన్నిసార్లు మనం ఇప్పుడు మన యొక్క కీవర్డ్‌ని దాంట్లో పెట్టామో అని తెలుసు. బట్ కాకపోతే వాట్ ఈస్ ది ఐడియల్ రేంజ్ ఆఫ్ కీవర్డ్ డెన్సిటీ అంటే ఎన్ని సార్లు రిపీట్ చేయొచ్చు అంటే, చూడండి, బెస్ట్ ప్రాక్టీస్, ఓకే, బెస్ట్ కీవర్డ్ డెన్సిటీ రేంజ్ అంటే 0.8 నుంచి 1.8% అన్నట్టు. అంటే మీ యొక్క వెబ్‌సైట్‌లో ఒక వెబ్ పేజ్‌లో 1000 వర్డ్స్ ఉంటే అందులో మీ యొక్క కీవర్డ్‌ని 8 టైమ్స్ నుంచి 15 టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి. దిస్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్ అన్నట్టు. దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాక్టీస్. యాజ్ వి డిస్కస్, కీవర్డ్ డెన్సిటీ అంటే ఎన్నిసార్లు మన కీవర్డ్‌ని రిపీట్ చేస్తున్నాము మన యొక్క వెబ్ పేజ్‌లో అనేది కీవర్డ్ డెన్సిటీ. రైట్? ఓకే. బట్ వై కీవర్డ్ డెన్సిటీ మ్యాటర్స్ అంటే, కీవర్డ్ డెన్సిటీ అసలు ఎందుకు ఇంపార్టెంటు అంటే, సెర్చ్ ఇంజిన్స్ అనేది మీ టాపిక్‌ని మీ యొక్క వెబ్ పేజ్‌లో మల్టిపుల్ టైమ్స్ కీవర్డ్ రిపీట్ చేశారు కదా! సెర్చ్ ఇంజిన్స్ ఆ కంప్లీట్ టాపిక్‌ని రీడ్ చేసి అసలు ఆ టాపిక్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అలాగే సెర్చ్ ఇంజిన్స్‌కి ఇంకోటి ఏం అర్థమవుతుందంటే, ఈ టాపిక్‌కి, ఈ కీవర్డ్‌కి రిలేషన్ ఉందా లేదా అనే ఒక విషయం కూడా అర్థమవుతుంది. అలాగే యూజర్ వెబ్ పేజ్‌ని చదివినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డిజిటోలియన్స్ అనే వెబ్‌సైట్ చూసాం. ఓకే. డిజిటోలియన్స్ అనే వెబ్‌సైట్ చూసినప్పుడు ఏమైంది? ఓకే. వి గ్రో బ్రాండ్స్, వి బిల్డ్ కెరియర్ అంటే యూజర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంటుంది. మీరు మీ కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేసినప్పుడు. ఫుల్ సర్వీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేది యూజర్ ఎక్స్‌పీరియన్స్ హెల్ప్ అవ్వడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కీవర్డ్ స్టఫింగ్, కీవర్డ్ డెన్సిటీ మనం ఫాలో అవుతున్నామంటే మనకు తెలుసు 0.8 నుంచి 1.5 బెస్ట్ పర్సెంటేజ్ అని కీవర్డ్ డెన్సిటీకి. సో, ఆ కీవర్డ్ స్టఫింగ్ అనేది మనము ఆపేస్తాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిమాంటిక్ ఎస్‌ఈఓ. నెక్స్ట్ ఏంటంటే సిమాంటిక్ ఎస్‌ఈఓ. దట్ మీన్స్ మనం మన యొక్క ఎగ్జాక్ట్ కీవర్డ్‌ని మల్టిపుల్ టైమ్స్ వెబ్‌సైట్‌లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాని రిలేటెడ్ టర్మ్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈస్ డీటెయిల్ టాపిక్. మనం నెక్స్ట్ సెషన్‌లో ఈ కంప్లీట్ సిమాంట్ ఎస్‌ఈఓ ఆర్ సిమాంటిక్ కీవర్డ్స్ గురించి డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసాం. సో, సెర్చ్ ఇంజిన్స్ మీకు బెటర్ ర్యాంకింగ్స్ ఇవ్వాలి అండ్ బెటర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే, అండ్ సెర్చ్ ఇంజిన్స్ మీ యొక్క కంటెంట్‌ని అర్థం చేసుకోవాలి అనుకుంటే, ఓకే, అండ్ మీ యొక్క కంటెంట్ అది మీ యొక్క కీవర్డ్స్‌కి రిలవెంట్ ఉండాలి అంటే, యూ షుడ్ ఫోకస్ ఆన్ రైట్ కీవర్డ్ అండ్ రైట్ కీవర్డ్ ప్లేస్‌మెంట్ అండ్ కీవర్డ్ డెన్సిటీ. ఓకే. ఇదంతా బాగానే ఉంది. కీవర్డ్స్ ప్లేస్ చేసాము అండ్ పర్టిక్యులర్ కీవర్డ్ డెన్సిటీ పర్సెంటేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. కానీ గూగుల్‌కి ఏ విధంగా అర్థమవుతుంది కీవర్డ్ డెన్సిటీ అంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ గూగుల్ అండర్‌స్టాండ్స్ కాంటెక్స్ట్. ఫస్ట్ థింగ్ ఈస్ గూగుల్ అండర్‌స్టాండ్ కాంటెక్స్ట్. గూగుల్ కాంటెక్స్ట్ అర్థం అర్థం చేసుకోవడం అంటే, మన యొక్క వెబ్ పేజ్‌లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి గూగుల్ కౌంట్ చేస్తదనుకుంటున్నారా? అస్సలు కౌంట్ చేయదు. ఓకే. ప్రీవియస్ టైమ్స్‌లో అంటే ఓల్డ్ టైమ్‌లో బిఫోర్ ఏఐ టైమ్‌లో గూగుల్ ఏం చేసేదంటే, మన యొక్క వెబ్ పేజ్‌లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి? ఏ ఏ కీవర్డ్స్ ఉన్నాయి? ఓకే. ఓకే. ఈ వెబ్ పేజ్‌లో ఈ కీవర్డ్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఈ కీవర్డ్ గురించి అడిగితే ఈ వెబ్ పేజ్‌ని చూపెట్టాలి అని చెప్పి గూగుల్ డిసైడ్ అయ్యేది. బట్ దిస్ ఈస్ ఏఐ వరల్డ్. ఓకే. దిస్ ఈస్ ఏఐ వరల్డ్.
Google uses advanced AI systems to understand the meaning, not just keyword frequency. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఒక కీవర్డ్ టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఈసారి మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్‌ని ఎన్ని సార్లు రిపీట్ అవుతుందనేది పట్టించుకోదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌సిఓ ట్రైనింగ్ ఆర్ ఎస్‌సిఓ కోర్స్ అని దానికి రిలేటబుల్ కంటెంట్ ఉన్నా కూడా గూగుల్ అనేది కీవర్డ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కోర్స్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి మాట్లాడుతుంది. బట్ స్టిల్ ఎవరైనా సరే ఎస్‌సిఓ కోర్స్ అని సెర్చ్ చేసినా సరే మీ యొక్క వెబ్ పేజ్‌ని పైన చూపించడానికి, టాప్‌లో చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ మీన్స్ గూగుల్ ఒకప్పటిలాగా ఎన్ని సార్లు రిపీట్ అవుతుందనేది కాదు. ఎగ్జాక్ట్‌గా యూజర్‌కి ఏం కావాలి అనే దాన్ని అర్థం చేసుకుంటుంది. ఓకే. దట్ మీన్స్ గూగుల్ ఫోకసెస్ ఆన్ కాంటెక్స్ట్. ఓకే. ఈ విధంగా గూగుల్ మన యొక్క కీవర్డ్ డెన్సిటీని అర్థం చేసుకుంటుంది. అండ్ అలాగే ర్యాంక్ బ్రెయిన్ అండర్‌స్టాండ్స్ సెర్చ్ ఇంటెంట్. ర్యాంక్ బ్రెయిన్ అనేది గూగుల్ యొక్క ఒక సాఫ్ట్‌వేర్. ఓకే. ఇదేం చేస్తుందంటే, అసలు యూజర్‌కి ఏం కావాలి అనేది అర్థమయ్యేలాగా గూగుల్‌కి చెప్తుంది. ఓకే. గూగుల్ యూజర్‌కి ఏం కావాలి అనేది గూగుల్‌కి ఏ విధంగా అర్థమవుతుందంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ర్యాంక్ బ్రెయిన్. ఓకే. ఇక్కడ మనకు ఈ ర్యాంక్ బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజరు ఒక పర్టిక్యులర్ టర్మ్‌తోని సెర్చ్ చేస్తున్నాడు. ఏ విధంగా అంటే హౌ టు ర్యాంక్ మై వెబ్‌సైట్ ఆన్ గూగుల్ అని చెప్పేసి యూజర్ సెర్చ్ చేస్తున్నాడు. దట్ ఈస్ నైస్. బట్ మీ ఆర్టికల్‌లో ఎగ్జాక్ట్‌గా ఈ టర్మ్ ఉండకపోవచ్చు. దట్ మీన్స్ హౌ టు ర్యాంక్ మై వెబ్‌సైట్ ఆన్ గూగుల్ అని చెప్పేసి మీ యొక్క వెబ్ పేజ్‌లో గాని, మీ యొక్క బ్లాగ్ కంటెంట్‌లో కానీ ఆ ఆర్టికల్ ఉండకపోవచ్చు. కానీ కానీ యూజర్‌కి ఏం కావాలి? వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌కి ర్యాంక్ రావాలి అంటే ఏంటి దాని మీనింగు? ఎస్‌సిఓ తెలియాలి. ఆన్ పేజ్ ఎస్‌సిఓ తెలియాలి. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ తెలియాలి. లోకల్ ఎస్‌సిఓ తెలియాలి. టెక్నికల్ ఎస్‌సిఓ తెలియాలి. రైట్? సో, మీ యొక్క వెబ్‌సైట్‌లో కంటెంట్ వీటన్నిటి గురించి ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? వెబ్‌సైట్‌కి ఏది ట్రాఫిక్ అనేది వస్తుంది. వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్స్ అనేది వస్తుంది. సో మనము హౌ టు ర్యాంక్ మై వెబ్‌సైట్ ఆన్ గూగుల్ అనే ఎగ్జాక్ట్ కీవర్డ్ మన వెబ్‌సైట్‌లో యూజ్ చేయకపోయినా సరే, విత్ ది హెల్ప్ ఆఫ్ ర్యాంక్ బ్రెయిన్ వల్ల ద పర్సన్ హూ ఈస్ వాంట్ టు నో అబౌట్ దిస్ ర్యాంకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి సేమ్ కంటెంట్ మనం ఏదైతే చూపిస్తున్నామో, ఓకే. మన బ్లాగ్ పేజ్‌లో ఏదైతే మనం ఎస్‌సిఓ గురించి మాట్లాడుతున్నామో, ఆ వెబ్ పేజ్‌ని టాప్‌లో చూపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే తనకి ట్రాఫిక్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలని అడిగాడు. ఆ ఎగ్జాక్ట్ కీవర్డ్ మనం యూజ్ చేయలేదు. కానీ మనం ఎస్‌సిఓ గురించి మొత్తం మాట్లాడాము. బై అప్లయింగ్ దిస్ ఎస్‌సిఓ టెక్నిక్స్ మీ వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ వస్తుంది అని చెప్పేసి ర్యాంక్ బ్రెయిన్ వల్ల గూగుల్‌కి అర్థమైపోయి మన వెబ్ పేజ్‌ని టాప్‌లో చూపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది కూడా గూగుల్ యొక్క సాఫ్ట్‌వేర్ అని బాట్ అనుకోవచ్చు. ఇది గూగుల్‌కి ఏ విధంగా అర్థమవుతుందంటే, హ్యూమన్ లాంగ్వేజ్ అనేది మోర్ నేచురల్‌గా గూగుల్‌కి అర్థమయ్యడానికి ఇది హెల్ప్ అవుతుందంట. హ్యూమన్ లాంగ్వేజ్ అనేది మోర్ నేచురల్‌గా గూగుల్‌కి అర్థమయ్యేలాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫ్రేజెస్ తీసుకుందాం. ఎస్‌సిఓ కోర్స్ ఆర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ ఆర్ ఎస్‌సిఓ క్లాసెస్ ఆర్ ఎస్‌సిఓ సర్టిఫికేషన్ ఆర్ లెర్న్ ఎస్‌సిఓ. ఓకే. దిస్ మీన్స్ గూగుల్ డజంట్ ట్రీట్ దెమ్ యాస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్స్. ఓకే. మీరు ఎస్‌సిఓ కోర్స్ అన్నా, ఎస్‌సిఓ ట్రైనింగ్ అన్నా, ఎస్‌సిఓ క్లాస్ అన్నా సరే అన్నీ సేమే అని చెప్పేసి ఈ ఎన్ఎల్‌పి అనే సాఫ్ట్‌వేర్ గూగుల్‌కి అర్థమయ్యేలాగా చెప్తుంది. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ ఏంటంటే అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రిలేటెడ్ వర్డ్స్ మ్యాటర్ మోర్ దాన్ రిపిటేషన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క బ్లాగ్ పేజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ప్రతిసారి మీ బ్లాగ్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని రాయాల్సిన అవసరం లేదు. మీరు మీ బ్లాగ్‌లో ఎస్‌సిఓ గురించి రాయొచ్చు, గూగుల్ యాడ్స్ గురించి రాయొచ్చు, సోషల్ మీడియా యాడ్స్ గురించి రాయొచ్చు. ఓకే. ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్, లోకల్ ఎస్‌సిఓ, ఓకే. ఎవ్రీథింగ్ సీఆర్ఎం ఇవన్నీ దాని గురించి మీరు మీ బ్లాగ్‌లో డిస్కస్ చేయొచ్చు. దట్ మీన్స్ మీరు ఎగ్జాక్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కంటెంట్‌ని మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేయకపోయినా, మీరు డిస్కస్ చేసే సబ్ టాపిక్స్ కూడా ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి రిలేటబులే అని చెప్పేసి గూగుల్ అర్థం చేసుకొని మీ యొక్క వెబ్ పేజ్‌ని టాప్‌లో చూపించే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనము కీవర్డ్ డెన్సిటీని గూగుల్ ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ కీవర్డే అవసరం లేదు. దానికి రిలేటబుల్ కీవర్డ్స్ ఉన్నా సరే గూగుల్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్ డెన్సిటీ. ఎక్కడ కీవర్డ్స్ ప్లేస్ చేయాలో మనకు తెలుసు. ఎన్ని సార్లు ఇప్పుడు ఒక కీవర్డ్ ప్లేస్ చేయాలో కూడా మనకు తెలుసు. అండ్ గూగుల్ ఆ కీవర్డ్స్‌ని
ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనే విషయం కూడా మనకు తెలుసు. డైరెక్ట్ కీవర్డ్ అవసరం లేదు. దాంట్లో రిలేటబుల్ టర్మ్స్ ఉన్నా సరే గూగుల్ అర్థం చేసుకుంటుంది అనే విషయం మనకు అర్థమైపోయింది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ సిమాంటిక్ ఎస్సీఓ ఆర్ సిమాంటిక్ కీవర్డ్స్. ఓకే. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. రిలేటబుల్ టర్మ్స్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ కీవర్డ్ అవసరం లేదు. రిలేటబుల్ టర్మ్స్ యూజ్ చేసి కూడా మనము మన యొక్క స్ట్రెంగ్త్ కీవర్డ్ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పేసి. అది ఏంటి అనేది సిమాంటిక్ కీవర్డ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. థాంక్ యూ గైస్.